అధ్యాయం 1. శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్ర. వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ జీవిత చరిత్ర. అధ్యాయము 1. వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము. శ్రీ మహాగణపతికి, శ్రీ మహాసరస్వతికి, ఆస్మద్గురువు పరంపరకు, శ్రీకృష్ణ భగవానికి, సమస్తమైన దేవీ దేవత గణములకు ప్రణమాంజములు సమర్పించి శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతారణ వైభవం వర్ణింపదలిచినాను. శ్రీ దత్తప్రభువు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమున్న శ్రీ పీఠికాపురమును గ్రామమునందు అవతరించెను. వారి దివ్య చరిత్రను, దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహా పండిత వరేణ్యులకు అసాధ్యమైన పరిస్థితులలో ఎంత మాత్రమూ విద్యాగంధము లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొంటగా కేవలము దివ్యాజ్ఞ ప్రకారమనియు దివ్యాశీషులు వలననియు సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేసుకొనుచున్నాను. నా పేరు శంకర భట్టు, కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోద్భోద్భవుడను. శ్రీకృష్ణ భగవాన్ని దర్శనార్థము ఉడిపి క్షేత్రమునకు వచ్చి తిని బాలకృష్ణుడు నెమలి పింఛముతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థం పోవలసిందని ఆజ్ఞాపించెను. నేను శ్రీ కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకనొక మంగళవారం రోజున శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా పూజ చేయుచుండెను. నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములు గ్రహించి అతడు పూజ చేయుచుండెను. అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచుండెను. శంకరా, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించి జన్మ సార్థకమును పొందుము. అతడు నా సహోదరుడు. మా ఇద్దరికి గల సోదరీ బంధము దేశకాలములకు అతీతమైనది. శ్రీవల్లభ దర్శన మాత్రముననే నీ మనసునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనర్విచనీయమైన అనుభవం కలుగునని చెప్పాను. అంబ అనుగ్రహమును పొంది శ్రీ కన్యకాపరమేశ్వరి పుణ్యధామం నుండి ప్రయాణం సాగించుచు దానికి స్వల్ప దూరంలోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయమునకు తీసుకొని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు దాన్ని మరుత్వమలై అని పిలిచేదరని తెలుసుకొంటిని. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తే. మరుత్వమలై గ్రామమునందు ఆ కొండ కలదు. చూడ చక్కనైన కొండ. దానిలో కొన్ని గ్రహాలు కలవు. అది సిద్ధపురుషుల అదృశ్య రూపమున తపస్సు చేయు పర్వత భూమి అని తెలుసుకొంటేని. నా అదృష్ట రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషుడైనా దర్శింపలేకపోవుదునా అనే గృహాలను దర్శించుచుంటిని. ఒక గృహ వద్ద మాత్రం ఒక పెద్ద పులి ద్వారం వద్ద నిలబడి ఉన్నది. నాకు సర్వాంగముల యందును వణుకు దడ పుట్టినది. భయ విహ్వలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచి తిని ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలంగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. నాయనా, నీవు ధన్యుడవు. మరుత్వమలై ప్రాంతము యందును శ్రీపాద శ్రీవల్లభ నామమును ప్రతిధ్వనించినది. శ్రీ దత్తప్రభువు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించెనని మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్వ సమాధి స్థితి ఎందుండు పరమహంసలకు మాత్రమే తెలుసును. నీవు అదృష్టవంతుడువు కావున ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యం కలుగును. ఈ గృహ ద్వారమున నన్ను ఈ పెద్ద పులి ఒక జ్ఞాని, ఈ జ్ఞానికి నమస్కరించుము అని చెప్పెను.
అంతట నేను పెద్ద పులి రూపంలోనున్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని ఆ పెద్ద పులి వెంటనే ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వములై అంతయును ప్రతిధ్వనించింది. సుస్రావముగా శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అని ఆలపించింది. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అని ఆలపించింది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపం నందలి అణువులన్నీయును విఘటనం చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన పురుషుడు అభివ్యక్తమయ్యను. అతడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహంతో దివ్య పురుషుడు వెడలిపోయెను. నా ఎదుట నున్న వృద్ధ తపస్వి మందహాసం చేసెను. నన్ను గృహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనంగా గృహలోనికి ప్రవేశించి తిని వృద్ధ తపస్వి నేత్ర యుగ్మం నుండి కరుణారసం ప్రవహించుచుండెను. కేవలం తన సంకల్ప ప్రభావంచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతం చెయ్యుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మధుర పదార్థములను పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు పదార్థములను ఆ దివ్యాగ్నిలో హతం చేసెను. ఆ వృద్ధ తపస్వీట్లు వచించెను. లోకంలో యజ్ఞ యాగాది సత్కర్మములు అన్నీయును లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరంగా యజ్ఞములు సల్పవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందెదరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనవజాలడు. ప్రకృతి శక్తులను శాంతింప చెయ్యకున్న అరిష్టములు అనిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థం నేను ఈ యజ్ఞమును చేసి తిని యజనమనగా కలయుక అదృష్టవశంన నువ్వు ఈ యజ్ఞమును చూచితివి. యజ్ఞ ఫలముగా నీకు శ్రీ దత్తవతారులైన శ్రీపాద శ్రీ వల్లభ దర్శనం కలుగును. ఇది చాలా అలభ్య యోగ్యం. అనేక జన్మముల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితం ఇవ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగ్యమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను కాను, యోగిని కాను, సాధకుడను కాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసిందని కోరితిని. అందులోకి ఆ మహాపురుషుడు సమ్మతించిరే. సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనం చేసుకున్నప్పుడు అమ్మ నన్ను శ్రీపాద శ్రీ వల్లభుల దర్శనం కొరకు కురవపురం పొమ్మని చెప్పినది. శ్రీ వల్లభులు తమ సోదరులని చెప్పినది. తమ సోదర సోదరీ బంధము కాలాతీతమైందని తెలిపింది. ఇక్కడ తమ దర్శనం వ్యాఘ్ర రూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనం కలిగినది. ఇంతకు వ్యాఘ్ర రూప మహాత్ములు ఎవరు? శ్రీ వల్లభుల వారికి శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి గల సోదర సోదరీ బంధమును కాలాతీతమంటకు అర్థమేమిటి? అసలు శ్రీ దత్తప్రభువు ఎవరు? ఈ నా సంశయములను ఉత్తరమొసంగి నన్ను ధన్యుల్ని చేయవలసిందని ప్రార్థించి తిని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ పాదరాజ్యం శరణం ప్రపద్దే. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించను. నాయన, ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధి గాంచిన ఆత్రేయపుర గ్రామము నందు శ్రోత్రీయమైన కాశ్యపశ గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేశాను. తండ్రి మహాపండితుడైనను ఇతడు మాత్రం పరమసుంట అయ్యను. విద్యాభ్యాసం ఎంతకాలం చేసినను సంధ్యావందనం కూడా చెయ్యజాలడాయను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాదమే అని మాత్రమే అనుచుండెను. తోటివారి పలుకు సూటి పోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువాయను. హిమాలయములందు మహాతపస్సులు ఉందురనియు వారి కరుణ కటాక్షంచే ఆత్మజ్ఞానం సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకు అభావం ఏర్పడినప్పుడు అబ్దికములకు పోవుట తప్ప ఎవరినూ ఇతన్ని పిలవకపోవుట వలన ఇతనిలో ఆత్మన్యూన్యత భావం ఏర్పడాను. ఒకనొక బ్రహ్మముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. దానితో
దానిలో దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న దివ్య శిశువు కనిపించెను. అతడు నభో మండలం నుండి భూమి మీదకు దిగివచ్చుచుండును. అతని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచూ వచ్చెను. నేనుండగా భయమెందులకు? ఈ గ్రామమునకు నాకును రుణానుబంధం కలదు. రుణానుబంధము లేనిదే కుక్క అయినను మన వద్దకు రాలేదు. నీవు హిమాలయ ప్రాంతమైన బద్రీ అరణ్య భూమికి పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతరార్థమాయను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరీ అరణ్య ప్రాంతమునకు చేరను. మార్గ మధ్యమున అతనికి అయాచితంగా భోజనం సిద్ధించుచుండెను. అయితే అతను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతన్ని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బద్రీ అరణ్యంలో సంచరించసాగెను. అతడు తన సంచారంలో ఊర్వశి కుండము అను చోట పుణ్యస్నానం చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానాలు చేసెను. ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశి కుండమునకు పుణ్యస్నానం నిమిత్తము వచ్చెను. ఆ మహాత్ముని పాద పద్మలకు మృక్కి వ్యాఘ్రేశ్వరుడు తన శిష్యునిగా స్వీకరించవలసిందని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతరార్థమాయెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను: వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్చిత పుణ్యస్వరూపము. కాలప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశి కుండమునందు స్నానం ఆచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షించబడితివి. ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం సుమి అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినిమితాగుడై వినయంతో, గురుదేవా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారి అనుగ్రహం నా ఇందెట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, వారు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సావిత్రి కాటక చయనం అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునకు ఇచ్చిన వరం ప్రకారం భారద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించున్నట్లు సావిత్రి కాటక చయనము శ్రీ పీఠికాపురమున జరుగునట్లు పైంగ్య బ్రాహ్మణ్యం నందు చెప్పబడినది. దేశమునందలి ఇతర భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణ్యంను సాంద్ర సింధు వేదమును అతిభద్రంగా కాపాడియున్నది. కలియుగము అంతమై సత్యయుగం వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల్లో శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపంలో వచ్చేదరు. అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణ దశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితంనివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమైనను ఏ కాలమునందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యములు నిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయంగా ఉన్న కారణము చేత శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును నీపైన కలిగినది. నేను నా గురుదేవులైన మహా అవతార బాబాజీ దర్శనార్థం పోవుచున్నాను. తిరిగి సంవత్సరం కాలమునకు వచ్చేదను. మీరు మీకు నిర్ణయించబడిన గృహలలో క్రియాయోగం అభ్యసించుము, ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గృహలో కూర్చునేను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకమైన మాటలు కానీ అతనికి అవగతం కాలేదు. అతడిట్లు ఆలోచించసాగాను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేవాడు. నా యొక్క గురు బంధువులందరూ వ్యాఘ్రాజీసమై కూర్చునేవారు. అంటే పులి చర్మం అన్నమాట. వ్యాఘ్రము అంటే పులి చర్మం, పులి అని అర్థం. వాళ్ళ గురుదేవులు ఒరే ఏమంటారు, వ్యాఘ్రేశ్వర శర్మ ఆయన పేరు. ఆయన పేరుతో ఆయనను ప్రేమగా ఒరే వ్యాఘ్రమా అని పిలిచేవాడంట.
గురు సంబంధమైన వాళ్ళు దివ్యస్వరూపులు మొదలైన వారంతా కూడా గురు పరంపరలు ఏమి ధరిస్తారు అంటే వ్యాఘ్రం చర్మాన్ని ధరిస్తారు. కాబట్టి పులి చర్మాన్ని ఆసనం మీద కూర్చోవడానికి కానీ ఒంటి మీద ధరించడానికి కానీ మహాత్ములు కానీ దేవుళ్ళు కానీ గురు పరంపరలు ధరిస్తారు అని అతను ఆలోచించినాడు అన్నమాట. గురువులు ఆత్మజ్ఞానం కోసము వ్యాఘ్ర చర్మం ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావాలనో, పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసము ప్రయత్నించుచున్నారు. ఆత్మ అనగా స్వకీయమని కదా అర్థము. ఇతరులతో నాకేమి పని, నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానం చేయవలసినది వ్యాఘ్రమును, అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే అని తలపోసెను. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయెను. గురుదేవులు ప్రతి గృహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరే. వ్యాఘ్రేశ్వరుని గృహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గృహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరే. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్ర రూపమునే ధ్యానం చేయుట వలన ఆ రూపమును పొందినని గ్రహించిరే. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికిని సంతసించిరే. వాణిని ఆశీర్వదించి ఓంకారం నేర్పిరే. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అని దానిని మంత్రంగా వల్లవేయమనిరే. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అనేసి వ్యాఘ్రేశ్వరుడు తన వ్యాఘ్ర రూపంలోనే కురుపూర సమీపంకు చేరుకొన్నాం. కురుపురమునకు చేరుకున్న వలనన్న జల మార్గమున రావలను. శ్రీవల్లభులు భక్తచన సందోహంతో నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచు కాంతిమయ శరీరంతో నీటిపై నడవసాగిరి. వారు నడిచినప్పుడు అడుగు పెట్టులోవు ప్రతి చోట తామర పద్మము దయించుచుండెను. వారు ఈవలి ఒడ్డునకు రాగానే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతంగా పఠించుచున్న వ్యాఘ్రేశుని చూచిరే. వ్యాఘ్రేశ్వరుడు శ్రీవల్లభుని దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు వ్యాఘ్రేశునిపై అధిరోహించి నీటి మీద తేలయాడుచు కురుపురమునకు చేరి అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరే. దత్తపురాణమును అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిరే. ధర్మశాస్త్ర అనగా హరిహర సుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమున ధరించగా వ్యాఘ్ర వాహనారూఢులై రాజధానికి వచ్చిరే. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రయే అని కొందరు భావించరే. అంబ సింహవాహిని అయినట్లు వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభుల జగన్మాత అభిన్న స్వరూపం అని కొందరు భావించరే. శ్రీవల్లభులు కురుపురం చేరేసరికి వారు వ్యాఘ్రం నుండి క్రిందకు దిగగానే వ్యాఘ్రము అసువులు బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయల్పడాను. తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రం యొక్క చర్మమును శ్రీవల్లభులు తమ ఆసనంగా చేసుకొనవలసిందని ప్రార్థించను. దానికి శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగుల వారా శ్రీవల్లభులు ఇట్లు సెలవిచ్చిరి. నాయన వ్యాఘ్రేశ్వర, నీవు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడమైన పహిల్మానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరంగా హింసించుట, వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినాదార్థం ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచుంటివి. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరంగా పులులను హింసించుట వలన కర్మ కారణవశనమున అనేక జన్మల్లో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. నా అనుగ్రహం వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయును హరించున్నట్లు చేసి తినే. చిరకాలం వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపం సిద్ధించున్నట్లు వరము ననుగ్రహించుచుంటేనే. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమే తపమాచరించుచు అనేక మంది సిద్ధపురుషులు దర్శనాశీస్సులను పొందేదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించదవుగాక అని ఆశీర్వదించెను. నీవు ఇంతకు పూర్వం చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుడనే.
అతడు హిమాలయమందుండు మహాయోగుల జన సంసర్గం నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్ర రూపంన కావలి కాయిచుండెను అని చెప్పేసి ఆ మహర్షి వ్యాఘ్రేశ్వర శర్మ గురించి ఆయన వృత్తాంతము వివరిస్తూ మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకుంటకు భావ ప్రసార రూపంలో వీలు ఉండును. వారు తమ నెలవుల నుండి బయటకు రావాల్సిన అవసరం కానీ వార్తాహరులు అవసరం కానీ లేదు. కానీ వినోదార్థం వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరం వార్తలను పంపుకొందురు. ఇదంతయు శ్రీ దత్తప్రభువు లీల. నాయన శంకర భట్టు సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండిరి. భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుట భర్త విధి అని భావించబడుచుండది. శర్వాణి గర్భమును ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెనేదైనా కోరిక కోరుకోమని అడిగాను. అప్పుడు శర్వాణి అంటే పార్వతీదేవి, ప్రభు స్త్రీ శరీరధారినై అన్ని సుఖములను అనుభవించి తిని పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవం ఉన్నది. ఎలాగునో ఉండునో నాకు తెలియదు కనుక అనుగ్రహించవలసింది అని కోరెను. శంకరుడు తదాస్తు అనెను. వెంటనే శర్వాణి పురుష రూపం ధరించెను. అది ఏ మహావిష్ణు స్వరూపం. గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గం లేకుండెను. అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభియందు కమలం ఉద్భవించెను. ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చెయ్యతొడంగెన్. శ్రీ మహావిష్ణువు తన శరీరం నుండి శర్వాణి రూపంను సృజించెను అంటే విడిచిపెట్టినాడు. మహావిష్ణువు శర్వాణి అంటే పార్వతీదేవిని ఆయన శరీరం నుంచి విడదీసేసినాడు అనమాట. దేవ రహస్యములో దైవ లీలలు అనూహ్యంగా ఉండును. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరును ఈ విధంగా అన్నా చెల్లెలు అయి ఉన్నారు. ఒకనొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధమును కట్టెను. అన్న శ్రీ బోలాశంకరులు సాధ్యములు ఉచితములు పరిశీలించకుండా వరములిచ్చెదరు. అసుర సంహారార్థం విష్ణుమాయతో నీవు అవతారమును ధరించి నా మాంగల్యమును కాపాడుచున్నావు. అన్నా చెల్లెళ్ళ పవిత్ర ప్రేమకు నిదర్శనంగా రక్షా బంధన పర్వము వెలియునుగాక అనెను. శ్రీ మహావిష్ణువు తదాస్తు అనెను. ఈ వాగ్దానంను అనుసరించినే భస్మాసురుని వలన ప్రమాదం ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించెను. విష్ణుమాయ అచింత్యమైనది. ఈ విధంగా ఉండునని ఊహించుటకు వీలు కాదు. మోహిని శంకర్లకు జన్మించిన సంతానమే ధర్మశాస్త్ర. ఇతడే కలియుగములలో అయ్యప్ప అను అవతారమును ధరించెను. ధర్మశాస్త్ర జననానంతరము మోహినీదేవి అంతరార్థమైనది. దీనిలో దైవ రహస్యమున్నది. ధర్మశాస్త్ర ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మహావిష్ణు రూపంలో బ్రహ్మ రుద్రులు కూడా ఏకమవుట వలన దీన్ని త్రిమూర్తాత్మక దత్తాత్రేయుడుగా కూడా భావించవచ్చును. పాడ్య భూపాలపుత్రిగా మీనాక్షి నామంతో పరమేశ్వరి అవతరించినప్పుడు, పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరికి వివాహం జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహం జరగలేదు. అయితే శ్రీపాద శ్రీ వల్లభులు దేశ కాలాతీత అవతారము. శ్రీ వల్లభులుగా కలియుగంలో పీఠికాపురములో ఏ రూపంను అవతరించినారో అదే రూపంలో దివ్య లోకములలో వారు సృష్టాది నుండియూ ఉన్నారు. వారు క్రీస్తు శకము 1320లో శ్రీ పీఠికాపురంలో అవతరించి క్రీస్తు శకము 1350లో కురోపురంలో అంతరార్థనమై వరకు నడిచి 30 సంవత్సరంలో దివ్య లీల కేవలం సప్తర్షులకే అవగతం కానప్పుడు మనమెంత అని వచించెను. అప్పుడు నేను స్వామి ఇప్పుడు క్రీస్తు శకము 1336 నడుచుచున్నది. అయితే శ్రీ వల్లభులు కేవలం ఇక 14 సంవత్సరాలు మాత్రమే ఈ భూమిపై ఉండెదరా? ఇంత స్వల్పకాలంలోనే అవతార పరిసమాప్తియా అని ప్రశ్నించేదని. అప్పుడు సద్గురువులు, నాయన శ్రీ వల్లభులు జన్మించిన గదా తిరోధానమగుట జనన మరణములు లేనిది. వారి లీల దేశకాల బాధితము.
జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జయముగలగాక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జయముగలగాక. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్దే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్దే. ఇప్పటికి ఇది సమాప్తం అండి వైకే ఛానల్ నుండి. నెక్స్ట్ భాగము రేపు ఇదే టయానికి మీకు అందించడం జరుగుతుంది. జై హింద్. శ్రీ కన్యకా పురాణం. శ్రీకృష్ణ పరమాత్మ సమకాలికుడైన అగ్రసేన మహారాజు ఆర్యావర్తమును ఒక రాజ్యమును పరిపాలించుచున్నాడు. అతడు వైశ్య కులస్థుడు. మహారాజ యొక్క వంశీకులలో కొందరు దక్షిణ ప్రాంతంలో వ్యాపార వ్యవహారములను నడుపుతూ, కొందరు రాజబంధువుల కుటుంబములతో ఆంధ్రదేశమునందలి బృహత్ శిలా నగరమునందుండిరి. బృహత్ శిలా నగరమున రాజధానిగా చేసుకొని అగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమశ్రేష్ఠి అనునతడు ధర్మ పరిపాలన చేయుచుండెను. కుసుమశ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు, సద్వర్తనులు. వారు అనేక యజ్ఞ యాగాది సత్కర్మలను ఆచరించుచుండిరి. భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేష్ఠికి అత్యంత హితుడు. జగన్మాత శ్రీ కన్యకా పరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించెను. శ్రీపాద శ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపజేసెను. అతనికి విరూపాక్షుడను నామకరణం చేయబడెను. రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసుని ప్రసన్ని గావించుకొనెను. అతడు కోరరాని కోరికను కోరెను. జగన్మాత భద్రకాళి రూపమున వారిని అనుసరించెను. గోకర్ణ క్షేత్రమున ఆత్మలింగం భూపతితమై స్థిరపడెను. నాయన, గోకర్ణ క్షేత్రమునకు దేవతా రహస్యములతో కూడిన సంబంధమున్నది. రావణ వధ జరిగినను రావణుని యొక్క ఒకనొక అంశ కలియుగంలో కామ మదోన్ముత్తుడైన రాజుగా జన్మించను. అంబ తన భద్రకాళికా రూపమును కలియుగంలో వేరుగా ప్రదర్శించినది. ఆమెతో పాటు రాజకుటుంబంలోని బంధువులు కొందరు తమ ఆర్త వర్త భూమి యందలి సాంప్రదాయానుసారంగా అగ్నికి ఆహుతి అయ్యి తమ స్వాభిమానమును తెలియజేసిరి. శ్రీ కన్యకా పరమేశ్వరి తన ప్రభువైన నగరేశ్వరిని చేరుకొన్నది. అంబ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు చేసిరి. వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే పాలు పసిడి బంగారము శ్రీ కుసుమశ్రేష్ఠి స్వీకరించడేవారు. వారికి పైండా గృహనామమును కలిగినది. నీవు శ్రీ పీఠికాపురమును దర్శించినప్పుడు వారి వంశీకుడైన మహాత్ముని కలుసుకొనగలవు. నీవు కురవపురమునకు పొమ్ము, శ్రీ వల్లభుల దర్శనం చేసుకోము అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణులు కాంతిమయ శరీరంతో అంతరార్థమయ్యిరే. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్దే. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్దే. జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జయముగలగాక. 1వ అధ్యాయం సమాప్తం. 1వ కథ, మొదటి కథ మీకు చెప్పడం జరిగింది. వ్యాఘ్రేశ్వర శర్మ కథ. సాయినాథ సద్గురువ సాయి తండ్రి. ఇంకా 2వ అధ్యాయము సిద్ధ యోగీంద్రర దర్శనము విచిత్రపుర వృత్తాంతము. సరేనా? ఇంకా ఉంటాను మరి. ఇదంతా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తము కూడా వినండి. వినడం వలన, నేను చదవడం వల్ల ఎంత పుణ్యమైతే వస్తుందో నాకు అంత పుణ్యము వినడం వలన వస్తుందండి. కాకపోతే ఏంటంటే స్క్రిప్ట్లు మాత్రం చెయ్యమాకండి. మీకు వినదగినంత మేరకు వినండి, మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోండి. సరేనా? ఉంటానండి. నమస్తేనండి. వైకే ఛానల్ నుంచి నాకు ఇంతటి అదృష్టాన్ని కలిగించిన నా గురుదేవులకు నమస్కరించుకుంటూ బాయ్ అండి. మళ్ళా తిరిగి రేపటి దినమున వస్తానండి మీ దగ్గరికి. సరేనా? బాయ్ అండి. నమస్కారం అండి.